సో ఫ్రెండ్స్, ఇది బయోఎన్జైమ్. నేను చేసిన దాంట్లో ఇదే చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్. ఇది అందరికీ చాలా. ఇది ఎట్లా తయారు చేస్తానో నేను చెప్తా. సో ఇక్కడ మనకి సిట్రస్ ఫ్రూట్ ఏదైనా కానీ బాగుంటుంది ఫ్లేవర్. మనం ఇంట్లో తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలని వాడుకున్నాక తొక్కల్ని పడేయకుండా మనం తొక్కల్ని సేకరించుకొని ఆ ఫ్రెష్ తొక్కల్ని పక్కకు పెట్టి మనం ఇట్లా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్లో ఈ లెమన్ పీల్స్ అనేటివి, తోడకలు అనేటివి ఇలా వేసేసి కొంచెం ఒక 1 కప్ బెల్లం, 1 కప్ బెల్లం, ఒక 1 కప్ బెల్లం తీసుకొని ఈ వాటర్ ఇక్కడ దాకా నింపాలి. ఈ లెవెల్ దాకా ఒక 30% ఎయిర్ ఉండేటట్టు, మిగతా 70% వాటర్ ఉండేటట్టు మనం ఆ బెల్లం కలిపిన నీళ్ళు ఈ తోడకలలో వేసుకోవాలి. వేసుకున్నాక 3 monthsకి మనకి ఈ బయోఎన్జైమ్ అని తయారవుతుంది. క్లోజ్అప్. ఫస్ట్ వీక్ ఏం చేయాలంటే మనం ఇది తయారు చేసి పెట్టినాక ఫస్ట్ వీక్ ఇట్లా ప్రతి 1 day ప్రతి మార్నింగ్ ఇట్లా మనం గ్యాసెస్ రిలీజ్ చేసుకోవాలన్నట్టు. ఈ మైక్రోబ్స్ అనేటివి ఈ తోడకల్ని బ్రేక్ చేస్తూ దానిలో ఉన్న షుగర్స్ అన్నిటినీ తినుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తాయి. లాస్ట్కి ఈ బయోఎన్జైమ్ అంటే అసిటిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ యాసిడ్ అనేది మనం బాత్రూమ్ క్లీనింగ్కి ఎంత వాడే యాసిడ్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈ మైక్రోబ్స్ వల్ల అంత పవర్ ఇందులో అంత పవర్ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం ప్రతి డే ఫస్ట్ వీక్ గ్యాసెస్ అనేది రిలీజ్ చేసుకోవాలి. సెకండ్ వీక్ ఆల్టర్నేట్ డే, థర్డ్ వీక్ 3 daysకి ఒకసారి, అంటే ఒక వీక్లో 2-3 days ఇట్లా చేయాలి. థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్ నుంచి వదిలేసేయాలి. ఫోర్త్ వీక్ నుంచి వదిలేస్తే అది ఈ కలర్కి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు డార్క్ ఉంది కదా, కొంచెం లైట్ అయిపోతుంది. లైట్ అయిపోయినప్పుడు మనం ఈ మీద ఉన్న కనిపించిన తొక్కలన్నింటినీ తీసుకొని అందులో ఒక వంతు నెక్స్ట్ బ్యాచ్లో మనం తోడుగా వేసుకొని మళ్ళీ మనం తెచ్చుకున్న నిమ్మకాయలని, లేకపోతే సంత్రా అని, లేకపోతే అరటిపండు, ఏదైనా ఫ్రూట్ మీ కిచెన్ వేస్ట్లో ఉన్న ఉపయోగించుకొని సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తే మనకి 1 monthలోనే తయారవుతుంది సెకండ్ది. ఫస్ట్ బ్యాచ్ అనేది 3 months అవుతుంది. ఆ తోడుని మనం వాడుకొని ఇంకొకటి తయారు చేసుకున్నప్పుడు 1 monthలో అయిపోతుంది. ఇప్పుడు ఇది 1 monthలో అయిపోతుంది. సో మనం ఇది ఎందుకు అంటే ఎంజైమ్ అని ఎందుకంటారు అంటే మనకి బాడీలో కూడా ఎంజైమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటారు. అవి ఏం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి, అవి ఫుడ్ని బ్రేక్ చేస్తాయి. సో మనకి ఈ ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దీంట్లో ఉండేది హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇది మనము ఫ్లోర్ మీద వేసినప్పుడు ఫ్యూమ్స్ వస్తాయి, కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ మనకి లంగ్స్కి, హార్ట్కి అవి చాలా ఇది ఎఫెక్ట్ చూపెడతాయి. అంటే అందులో లాంగ్ రన్ ప్రాబ్లం అవుతుంది మనిషికి. సో మనం ఈ బయోఎన్జైమ్కి స్విచ్ అయితే ఇదిని కాంబినేషన్గా వాడుకోవచ్చు. మనం దిస్ ఇస్ కుంకుడుకాయ పొడి. ఈ పొడిలో ఈ పొడి కలిపిన వాటర్లో ఈ బయోఎన్జైమ్ వేసుకుంటే మనకి షాంపూ అవుతుంది. లేకుంటే మీరు హ్యాండ్ శానిటైజర్గా కూడా వాడుకోవచ్చు దీనిలో మొత్తం మైక్రోబ్సే ఉంటాయి. ఈ కింద కనిపించేటి అన్నీ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా మెయిన్గా బ్యాక్టీరియా ఇది కింద సెటిల్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఏ క్లీనింగ్ పర్పస్లో అయినా ఇది వాడుకోవచ్చు. ఒకవేళ ఇది మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసినా కానీ అవి వాటి పని అది చేస్తూనే ఉంటుంది. సో దీన్ని మనం లో లైట్ ఏరియా, అసలు చీకటి గదిలో పెడితే మంచిది. ఎందుకంటే సూర్యుడు తాకితే సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. సూర్యుడు డైరెక్ట్గా తాకొద్దు వీటికి. ఇది ఒక డార్క్ ఏరియాలో పెట్టేయాలి, పులుస్తుంది మంచిగా. ఇట్లా మనం ప్రతి డే గ్యాసెస్ రిలీజ్ చేసుకుంటూ థర్డ్ వీక్ దాకా చేసినాక ఫోర్త్ వీక్ నుంచి మనం పట్టించుకోకుండా ఇదే అయిపోతుంది, దానిపైన చేసుకుంటుంది. సో మనం ఇంట్లో ఏదైతే వాడుతున్న బ్లీచింగ్ యాసిడ్స్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న ఏదైనా కానీ అన్నిటికీ బయోఎన్జైమ్ సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. సో ఇది అందరూ చేసుకోవాలని నా అభిప్రాయం. చేసుకుంటే మంచిది. లేకుంటే మనం ఇలాంటి
ఈ కెమికల్ వేస్ట్, ఈ కెమికల్ ప్రోడక్ట్స్ వాడుతుంటే మనకి ముఖ్యంగా ఏంటంటే చెరువులు ఖరాబ్ అయిపోతాయి. మన ఊరి చెరువు, మన ఏరియా చెరువు మనం కాపాడుకోవాలి కాబట్టి సో మన వాటర్ అన్నీ వేస్ట్ లాస్ట్కి చెరువుకే పోతాయి. ఆ చెరువులను కాపాడుకోవాలంటే మనం ఈ బయోఎన్జైమ్ని ఒకవేళ చెరువు వాల్యూమ్ ప్రకారం ఒక 10% తయారు చేసుకొని చెరువులో పోసినా కానీ చెరువులో ఉన్న మురికి అదంతా క్లీన్ అయిపోతుంది. ఇది మనకి బెంగళూరులో స్టార్ట్ చేసిర్రు బయోఎన్జైమ్. ఒక లేక్ని తీసుకొని క్లీన్ చేసిర్రు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని హైదరాబాద్లో కూడా ఒక నేక్నాంపూర్ లేక్ని క్లీన్ చేసేసారు. వాళ్ళే కమ్యూనిటీ అంతా కలిసి ఒక పెద్ద 3 ట్యాంకుల నిండా బయోఎన్జైమ్ చేసి చెరువులకు వదిలేసారు. ఇప్పుడు ఆ చెరువు మళ్ళీ ఆ మురికి తెలుసు కదా, ఆ కెమికల్ వేస్ట్ వల్ల నురుగు వస్తుంది. చెరువులని నురుగు తయారైపోతున్నాయి, లోపల చేపలు చనిపోతున్నాయి. అయితే మన చెరువులు ఎట్లా డిజైన్ అంటే ఇంతకుముందు ఎట్లున్నాయంటే వాటర్ అన్నిటిని ఫిల్టర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుండే, ఆ ఇంప్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుండే. ఇప్పుడున్న ఇంప్యూరిటీ లెవెల్కి మన చేపలే చనిపోతున్నాయి. మన ఆక్వా లోపల ఉండే ప్లాంట్స్, ఎనిమల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి దాని కేపబిలిటీ కంటే మనం ఎక్కువ పొల్యూట్ చేస్తున్నాం. అది ఫిల్టర్ చేసే కేపబిలిటీ కంటే ఎక్కువ పొల్యూట్ చేస్తున్నాం. సో మనం అందరం దీని నుంచి దీనికి స్విచ్ అయితే వీ కెన్ హెల్ప్ లాట్. అంటే మన వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవచ్చు. అట్లా వాటర్ బాడీస్ కోసమే మెయిన్లీ బయోఎన్జైమ్. ఇది అందరూ చేసుకోగలరు అండ్ చేసుకోవాలి నన్ను అడిగితే ఇంట్లో దేనికైనా కానీ. అండ్ మైక్రోబ్స్ అనేటివి మనకు 2 రకాలు ఉంటాయి కంపల్సరీ. మనకు హెల్ప్ చేసేటి, హెల్ప్ చెయ్యనివి, హాని కలిగించేవి. అయితే మనకు హెల్ప్ చేసేవాడిని మనం ఉపయోగించుకోవడం తప్పులేదు నా అభిప్రాయంలో. మైక్రోబ్స్ అన్నీ బ్యాడ్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది అందరికీ. ఈ సూక్ష్మజీవులు ఏంది రాబాయ్, ఇది మనకి డేంజర్ రాబాయ్, అది ఇది అని చెప్పేసి. అట్లా మనకి హెల్ప్ చేసేవి కూడా చాలా ఉంటాయి. వీటిని మనం ఒక సైన్యంలాగా తయారు చేసుకొని మన కోసం ఉపయోగించుకుంటున్నాం అంతే. వీళ్ళ